ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బతికుండగానే ఓ వ్యక్తిని మార్చరీలో పెట్టి తాళం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న గూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజును గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చిలో ఉంచారు. ఉదయం స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని బయటకు తీసి ఆసుపత్రిలో చేర్చారు. అటెండర్ ఆధార్ కార్డు లేదనే కారణంతో వైద్య సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదని తెలుస్తోంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి వెళ్ళొచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చి గేటు ముందు వేసారు. ఓకే, వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరీనా. తర్వాత ఏమైంది? తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు లోపల నైట్ మొత్తం అలానే ఉన్నాం. ఎందులో వేసి నిన్ను? అందులో దేని మీద పండబెట్టిండు? కిందనే వేసి వచ్చారు. దేనికోసం వేసిల్లు అందులో తెలియదు. ఇక వేసిల్లా? ఈ చనిపోయిన కింద లెక్క వేసారు. మరి నిన్న ఎవరు చూసిండు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. ఏ ఊరు ఏంది ఎట్లా అయిందని రాసుకున్నారు. రాసుకొని నేను వచ్చి 5-6 రోజులు. ఎక్కడికి వచ్చినావు? మైబాద్. ఎందుకు వచ్చినావు? అయితే మా చెల్లెవాళ్ళ ఇంటికాడ ఉన్నా, ఎర్రబాడు. ఆడ ఈ ట్రీట్మెంట్ లేక ఏం లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకుందాం అని చెప్పేసి ఈ కిడ్నీ ఇది లేస్తలేదు, కాళ్ళు నడవని రావట్లేదు, ఇది లేస్తలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యామని వస్తే ఒక్కడే ఉన్నావు, మీకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు మేమైతే ఒక అటెండర్ ఇద్దరు ఉండాలి, 2 పట్టుకొచ్చుకో అడ్మిట్ చేస్తా అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. డాక్టర్ అంటే నా కాడ ఇది లేదు అది లేదు, మళ్ళీ పోలేదు కదా, పోవడానికి శాలరీ డబ్బులు లేవు. పోరా, అదే నీకెందుకే నువ్వు పోరా, నువ్వు మొత్తం కానీ నీ మాట వింటాం కానీ పోరా, ఎవిడెన్స్ అయితే తీసుకొని రా. బాగా పర్లేదే, అసలు ఏం జరిగింది అనే విషయం చెప్పు అంతే. ఎస్ఐ గారు ఇక్కడికి వస్తే అక్కడ మార్చిలో అన్నం రేట్ పడిందని చెప్తే నేను చూసాను కానీ పడుతుంది తీసుకొచ్చి ఎన్నింటికి తీసుకొచ్చి మీరు? 9:40 పొద్దున్నట్టు. నిన్నెప్పుడు తీసుకుపోయారు? నిన్న ఎవరున్నారు డ్యూటీలో? వేరే